సో ఇప్పుడు ఈ ప్రజలు కేసు అర్థం చేసుకోవద్దా? ఈ కేసు వేసింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారా? కంప్లైంట్ ఆళ్ళ రామకృష్ణ. కంప్లైంట్ చేసిన అతను. హ్మ్. సో ఆయన నాలెడ్జ్ కూడా లేదు. ఆయన కూడా తెలియకుండానే ఈ కేసును విత్‌డ్రా చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆయనకు నోటీసులు ఇచ్చారా? ఆయన కూడా సిఐడి ఒక్కటి నోటీస్ ఇచ్చారు. కన్సల్ట్ ఇస్తే సరిపోతుందా? ఆయనకు ఎందుకంటే ఈయన కంప్లైంట్‌లుగా ఉన్నారు కాబట్టి కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలి. హ్మ్. సో ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్‌ని బేస్ చేసుకొని మేము ఏసీబీ కోర్ట్‌లో అపీర్ అయినాం. వి ఫైల్డ్ అవర్ డీటెయిల్డ్ అబ్జెక్షన్స్ అండ్ డే బిఫోర్ యెస్టర్‌డే 17th ఏసీబీ కోర్ట్ హర్డ్ ఎట్ లెంగ్త్. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 hours ఆర్గ్యుమెంట్స్ చెప్పాం. హుహు. ఐ థింక్ నేను ఇదే చెప్పా. 2024లో ఇన్ని వేల పేజీలతో చార్జ్ షీట్ వేసింది. హ్మ్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని 2024లో కేసు తీసేయడానికి లేదు కదా. హ్మ్. హ్మ్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే అసలు దీంట్లో ఫ్యాక్ట్ క్వశ్చన్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ రికార్డ్ అండి. హ్మ్. ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టాను, మీరు నన్ను కొట్టారు అనేది ఓరల్ ఎవిడెన్స్. అవును. అది రేపొద్దున మారిపోవు. కానీ డాక్యుమెంట్ డాక్యుమెంట్ మారదుగా. డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎందుకు మారుతుంది? డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది ఈ రోజు సిఐడి డిపార్ట్మెంట్ ఇలా చేస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసేయడానికి లేదని మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. సో హౌ ది కోర్ట్ విల్ రియాక్ట్ అండ్ వెదర్ కోర్ట్ విల్ టేక్ కాగ్నిజన్స్ ఆర్ విల్ యాక్సెప్ట్ ది ఫైనల్ రిపోర్ట్ ఆన్ 31st March వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆర్డర్స్. ఎందుకంటే ఆ రోజు పోస్ట్ చేశారు ఫర్ ఆర్డర్స్ అని 31st March ఫర్ కన్సిడరేషన్ తో వేస్తున్నారు. ఏసీబీ కోర్ట్ ఏం చేస్తుంది అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. మిగతా కేసులు కొన్ని తీసేశారు కదా సార్. ఈ కేసులో అంటే సరే ఫైట్ చేస్తున్నారు రామకృష్ణారెడ్డి గారు. మీరు ఆ కేసు తీసుకున్నారు, గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మిగతా కేసులు ఆల్రెడీ కొన్ని క్లోజ్ చేశారు కదా. వాటి సంగతి ఏంటి? ఇంకా దుర్మార్గం ఏంటి అంటే అన్ని కేసులతో పోల్చుకుంటే ఈ కేసులోనే చాలా తక్కువ ఎవిడెన్స్ ఉంది. అవునా? ఆహా. మీరు లిక్కర్ కుంభకోణం తీసుకున్నాం, స్కిల్ డెవలప్మెంట్ తీసుకున్నాం, లిక్కర్ కుంభకోణం తీసుకున్నాం, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్ చూసుకున్నాం, ఫైబర్ నెట్ చూసుకున్నా, రాజధాని అసైన్డ్ భూముల కేసు చూసుకున్నా. ఈ కేసెస్ అన్నింటిలో కూడా ప్లింటీ ఆఫ్ ఎవిడెన్స్. అంటే ఇంకోటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఈ కేసుల్లో మీరు ఇంతకు ముందు అడిగారు కంప్లైంట్ కి అవకాశం లేనప్పుడు మీరెవరండి, మీకేంటండి అని. సార్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కంప్లైంట్ ఒక అఫీషియల్. లిక్కర్ కుంభకోణంలో వాసుదేవ్ రెడ్డి గారు కంప్లైంట్. ఆయన కూడా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్. వీళ్ళందరూ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు. అంటే మీకు ఒక దిగ్భ్రాంతికరమైన అంశం చెప్తాను. ఒక కేసులో, అంటే నేను పేరు మెన్షన్ చేయను, ఈ 4 కేసుల్లో ఒక కేసులో కంప్లైంట్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. అంటే ఏ రోజైతే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టుగానే కంప్లైంట్ నోటీసు క్లోజ్ చేస్తున్నామని వాళ్ళకు కూడా సర్వ్ చేసినప్పుడు దే బ్రాట్ బిఫోర్ ది కోర్ట్. ఓకే. ఏమని కోర్టు అడగాలిగా, నేను క్లోజ్ చేస్తున్నావు, నీకు అబ్జెక్షన్ ఉంటుందా లేదా అని అడగాలి కదా. వన్ ఆఫ్ ది కంప్లైనెంట్ ఎండార్స్ దట్ హి హ్యాడ్ అన్ అబ్జెక్షన్. అవునా? ఓకే. ఫర్ క్లోజింగ్ ది. ఏ కేసులో? ఒక కంప్లైనెంట్ పేరు చెప్పను. ఐ యామ్ వెరీ సారీ. ఓకే, సరే. అది చెప్పడం కరెక్ట్ కాదు. ఒక కేసులో అయితే ఒప్పుకోలేదు. అతను మధ్యరాత్రులు అంటే 2 o'clock వరకు హీ వాజ్ డిటైన్డ్ ఇన్ ది కోర్ట్ హాల్ బయట. హీ వాజ్ డిటైన్డ్ లిటరల్లీ బై ది అథారిటీస్ అండ్ పోలీసెస్. నువ్వు ఇక్కడ నుంచి నో అబ్జెక్షన్ చెబితేనే బయటకు వెళ్తావు. మీరు నమ్ముతారో లేదో, మధ్యరాత్రులు 1:30కి ఈ ఎండార్స్డ్ నో అబ్జెక్షన్ అండ్ దెన్ కేస్ వాస్ క్లోజ్. రాత్రి 1:30 వరకు కోర్టు అలాగే ఉంది. ఐ డోంట్ నో ఉందా లేదో నాకు తెలియదు. బట్ ఐ గాట్ ఇన్ఫర్మేషన్ టిల్ 1:30 హీ వాజ్ డిటైన్డ్. ఓ మై గాడ్. మీరు మర్యాదగా కేసు క్లోజ్ చేసుకొని వెళ్తారా వెళ్ళరా? with having no other option left, he accepted for closing of the case and then he let out. Okay. అంటే ఎంత వ్యవస్థలు ఎంత దారుణంగా పనిచేస్తున్నాయి, పోలీసులు ఎంత దారుణంగా పనిచేస్తున్నాయి, కళ్ళు మూసుకొని కోర్టులు ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. నరసింహరావు ఏమవుతారు రేపొద్దున, ఎవరు ఏమవుతారో నాకైతే తెలియదు. కేసులు క్లోజ్ అవుతాయా నాకు తెలియదు, కేసులు క్లోజ్ అవ్వాలేదా నాకు తెలియదు, లేకపోతే నేను కేసుల్లో నుంచి బయటకు వెళ్ళిపోతానా నాకు తెలియదు, లేకపోతే నన్ను థ్రెటన్ చేస్తారా, నన్ను ఇంకా వేరే ఏమన్నా చేస్తారా, నేను అసలు కంటెస్ట్ చేస్తానా లేదా, అసలంతా ఒక విషయం పక్కన పెట్టేసేది. నేనేమంటానంటే ఈ దేశంలో మీకు ఒక మాట చెప్తా. ఈ దేశంలో అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, ఈ దేశంలో చివరి హోప్ జుడిషియరీ. అంతే కదా, ఒక సామాన్యుడికి కానీ ఎవరికైనా. ఆ జుడిషియరీ హోప్ కోల్పోయినప్పుడు ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేదే లేదంట. సో నేనేమంటాను అంటే మనం ఉన్నా మనం లేకపోయినా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ,
పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి అన్న నమ్మకం సామాన్యుడికి మనం ఇవ్వడం. ఇప్పటికే నమ్మకం కోల్పోయింది పోతున్నాం. చాలా వాటి వల్ల. ఉమ్, ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇట్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. నేను చెప్పాను కదా, నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. సార్ 45 సంవత్సరాల ఏసీబీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసులో ఉమ్, షో మీ వన్ కేస్ వేర్ ది పోలీస్ హెస్ ఫైల్డ్ అ ఫైనల్ రిపోర్ట్ ఇస్ మిస్టేక్ ఆఫ్ యాక్ట్ ఇన్ పీసీఎఫ్ లో. ఉమ్, 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 ఇట్లాంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు సపోర్ట్ చేశారు కదంటే నేను జగన్ కూడా సపోర్ట్ చేస్తాను. రేపు పొద్దున ఉమ్, విధానపరమైన నిర్ణయాలలో జీవోలు ఇచ్చారు కదా అని కేసులు పెట్టకూడదు. దాంట్లో కాంక్రీట్ మెటీరియల్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఏం లేకుండా రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తే దాన్ని కూడా నేను ఖండిస్తా. ఒక ముఖ్యమంత్రులు, మంత్రుల్ని, ఐపీఎస్ ని, ఐఏఎస్ ని అరెస్ట్ చేయకూడదు. ఉమ్, అలాగని చెప్పేసి కేసుల్ని పెట్టకుండా వదిలేయకూడదు. మీరు ఓకే. కేసులు పెట్టాలి, సరైన సాక్ష్యాధారాలు సేకరించాలి, కోర్టుల్లో విచారణ తప్పాలి, జైలు శిక్ష వేయాలి. ఉమ్, 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 ఉమ్. కాదు సార్ ఇప్పుడు అంతేగాని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి లోపల పెట్టడం. ఉమ్, సార్ చెప్పండి. కాదు సార్ ఇప్పుడు సరే ఐఏఎస్ ఆఫీసర్లు గ్రూప్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు కూడా ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్తే వినాలి అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతే ఎట్లా? నేను ఈ కేసుని మీరు చెప్పిన మాట వినను, నేను ఇలాగే ఉంటాను అనే చెప్పే ధైర్యం ఎందుకు సిఐడి అధికారులు కూడా లేకుండా పోతుంది? ఐపీఎస్ అధికారులు కూడా ఎందుకు లేకుండా పోతుంది? వాళ్ళకి ఎంత బాధ ఎందుకు లేకపోతుందంటే జీవో ఒకటి మీకు అది కూడా చెప్తాను సార్. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పెక్యులారిటీ ఉంది. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో నార్మల్ గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి, ఐఏఎస్ ఆఫీసర్ కి పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అవును. పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసేది ఎవరు అంటే ఇమీడియట్ వాళ్ళ బాస్ చూస్తారు. ఫైనల్ అథారిటీ డీజీపీ ఉంటారు, బికాస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అవును. పొలిటీషియన్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకు అంటే ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క పర్ఫార్మెన్స్ రివ్యూ అంటే ఇతను ఉద్యోగం ఎలా చేస్తున్నాడు, ఇతని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇతని అంటే యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అంటారు, ఏసీఆర్ అంటారు. ఓకే. ఈ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ను తయారు చేసేది కానీ, దాన్ని యాక్సెప్ట్ చేసేది కానీ డిఓపిటికి అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పనిచేసే ఐఏఎస్ లు, ఐపీఎస్ ల యొక్క కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, వాళ్ళ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంతా కూడా డిఓపిటికి పంపించేది, ఫైనల్ అథారిటీ చేసి డిఓపిటికి పంపించేది ఆ రాష్ట్రకు సంబంధించినటువంటి డీజీపీ ఫైనల్ అథారిటీ, యాక్సెప్టింగ్ అథారిటీ. భారతదేశం మొత్తంలో ఒక రూల్ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చీఫ్ మినిస్టర్ ఇస్ ది రివ్యూయింగ్ అథారిటీ, ఫైనల్ అథారిటీ. అలా ఎలా అంటే పెట్టుకున్నారు, మనం ఏం చేస్తాం దానికి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది సార్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ జీవో ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ ఆఫీసర్ వర్క్ చేయాలన్నా, పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేయాలన్నా ముఖ్యమంత్రి, అండ్ ఇంక్లూడింగ్ ఆ పర్ఫార్మెన్స్ అప్రైజల్ లో 27వ డిపార్ట్మెంట్ సిఐడి డిపార్ట్మెంట్. ఓకే. సిఐడి అధికారుల పనితీరును చూసి వాళ్ళకి అప్రైజల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. మరి సిఐడి అధికారులు సో ముఖ్యమంత్రి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆయన దగ్గరే కదా చూపించాలి, ఆయన కోసమే కదా చూపించాలి. చూపించేశారు. ఆయన రేపొద్దున 100కి 200 మార్కులు వేసేస్తారు ఆయన. ఓకే. అద్భుతంగా పనిచేసాము. ఓకే. నేను హైకోర్టులో ఆ జీవోని పెట్టాడు. ఆ జీవో పెడితే హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. బట్ దే వోంట్ పాస్ ఎనీ కామెంట్ అక్రాస్ ది బెంచ్. మనం యువతల వైపు ఉన్నాం, అదే అవతల వైపు ఉంటే ఖచ్చితంగా పాస్ చేస్తారు ఏదో కామెంట్, ఎట్ట పెడతారు అని. అది అగ్నెస్ట్ గా ఉంది కాబట్టి సీఎం కి హైకోర్టు కూడా ఏం కామెంట్ చేయాలి. సో ఈ జీవో చూసి ఒక ముఖ్యమంత్రి కింద, ఒక ఎక్యూజ్డ్ కింద పనిచేస్తున్నటువంటి సిఐడి డిపార్ట్మెంట్ ఏ విధంగా ఎక్యూజ్డ్ తన బాస్ మీద చార్జ్ షీట్ వేయగలదు? ఇట్ ఈస్ అగైన్స్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. కరెక్ట్. నో వన్ కెన్ బి అ జడ్జ్ ఫర్ హిస్ ఓన్ కాజ్ కదండి. అంతేగా మరి. నో వన్ కెన్ బి అ జడ్జ్ ఫర్ హిస్ ఓన్ కాజ్. చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్, ఆ అధికారికి అప్రైజల్ ఇవ్వాల్సినటువంటి ఎక్యూజ్డ్ కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అ ప్రైర్ ఇన్వెస్టిగేషన్? ఓకే. సో కాబట్టి ఇప్పుడు నేను ఏమంటానంటే నరసింహరావు గారు, ఇది ఒక కేసుకు సంబంధించిన వ్యవహారం కాదు. మనం ఇద్దరం మాట్లాడుకుంటే చాలా కామెడీగానో, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా ఇదిగానే ఉంటుంది. రేపొద్దున ఈ ప్రెసిడెంట్ కంటిన్యూ అయింది అంటే ఎవడైనా సరే మర్డర్ చేసి వాడు ముఖ్యమంత్రి, రేప్ చేసి వాడు మంత్రి అయిపోతే కేసులు తీసేసుకోవచ్చు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. చేస్తున్నారు కదా ఇప్పుడు, అదే కదా చేస్తోంది.
మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద శ్రీకాకుళంలో ఒక విద్యార్థి చనిపోతే వాడు చచ్చిపోయింది కనపడుతుంది, రక్తం కనపడుతుంది, డెడ్ బాడీ కనపడుతుంది, కాల్ చేయడం కనపడుతుంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని అక్కడ పోలీసులు కేసు ఎత్తేసారు కదా! ఎత్తేసారు. హ్మ్. సో ఇప్పుడు ఈ విధంగా కొన్ని వేల పేజీల డాక్యుమెంట్ అంటే బహుశా ఇవి సుప్రీం కోర్టుకి వెళ్ళలేదు. హ్మ్. సుప్రీం కోర్టుకి వెళ్తాం, తీసుకెళ్తాం. ఇప్పుడు హ్మ్. ఇది పోరాటం అనేది ఒక రోజుతో ఆగేది కాదు కదా. సార్. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి 1988లో హ్మ్. సారీ 1998లో జయలలిత మీద అక్రమాస్తుల మీద కేసేశారు. అవును. 1998లో ఒక మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ చేశారు ఆయన. హ్మ్. హ్మ్. చివరికి ఎక్కడికి తెలిసింది అది? సుప్రీం కోర్టు కూడా కన్విక్షన్ కన్ఫర్మ్ చేసి స్పెషల్ ఆ, కోర్ట్. జయలలిత చనిపోయారు. చనిపోయిన తర్వాత శశికళ 4 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ సర్వ్ చేసి రావాల్సి వచ్చింది. అవును. అవును. కరప్షన్ పొలిటికల్ కరప్షన్ కేసెస్ లో అంత సీరియస్ గా ఉంటుంది సుప్రీం కోర్టు. హ్మ్. నువ్వు ఇక్కడ ఏదో జస్ట్ లైక్ దట్ క్లోజ్ చేసుకున్నట్టు కాదు. ఓకే. ఇప్పుడు ఈ కేసెస్ లో ఏమలేదు? హ్మ్. ఈ కేసెస్ లో రేపొద్దున కంప్లైంట్లు బయటకు రావటం లేదు కాబట్టి సరిపోయింది. హ్మ్. కంప్లైంట్లు ఆళ్లరామ కృష్ణారెడ్డి గారుగా ఆయన కంప్లైంట్ ఫైట్ చేస్తున్నట్టు ఫైట్ చేస్తే హ్మ్. ఒక్క కేసు కాదు కదా, ఒక్క పేపర్ కూడా పక్కన పెట్టడానికి లేదు తెలుసా?